శ్రీకాకుళం జిల్లా అరసవిల్లిలో పోలీసుల ఓవర్ యాక్షన్ పై భక్తులు మండిపడుతున్నారు. ఎస్పీ ఆదేశాలతో ఈవో రూమ్ కే పోలీసులు తాళాలు వేశారు. దీనిపై సిబ్బంది నిలదీసినా పోలీసులు వెనక్కు తగ్గలేదు. దీంతో భక్తులంతా ఆందోళనకు దిగారు. పోలీసులతో సిబ్బంది వాగ్వాదానికి దిగారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని మా ప్రతినిధి శ్రీను అందిస్తారు. ఓవర్ టు యు శ్రీను. యామని గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రథసప్తమి వేడుకలకు భక్తుల రద్దీ చాలా గణనీయంగా తగ్గిందనే చెప్పుకోవాలి. ఈ రోజు వర్కింగ్ డే కావడం, అదేవిధంగా ఈరోజు అశ్విని నక్షత్రం ఎక్కువ ముహూర్తాలు ఉండడం భక్తుల రద్దీ తగ్గడానికి ఒక కారణమైనప్పటికీ కూడా జిల్లా అధికారులు ఏకపక్ష నిర్ణయాలు ఈ అరసవిల్లి ప్రతిష్టను కూడా మసకబారే విధంగా ఉందని చెప్పి కూడా చాలా మంది భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఏదైతే గత వారం రోజులుగా జిల్లా అధికారులు, పోలీసులు, ఆలయ అధికారులు, ఆలయ సిబ్బంది మధ్య తలెత్తిన విభేదాలు ఈ రోజు రథసప్తమి వేడుకల సాక్షిగా బట్టబయలయ్యాయి. ఏదైతే ఆలయ దేవాదాయ శాఖ ఆధీనంలో నడిచే ఆలయానికి అన్ని కూడా దేవాదాయ శాఖ అధికారులు చూడాల్సి ఉంది. కానీ పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ తాను చెప్పింది మిగతా వాళ్ళంతా వినాలి అనే విధంగా ఆ క్యూ లైన్ విషయం అవ్వచ్చు, ఏదైతే భక్తులకు ఏదైతే ఉచిత దర్శనం కావచ్చు, 100 రూపాయల దర్శనం కావచ్చు, విశిష్ట దర్శనంలో కూడా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి వాళ్ళకు కావలసినట్టుగా వ్యవహరించడంతోనే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి మనకు కనిపిస్తుంది. నిన్నట అర్ధరాత్రి 12 గంటలప్పుడు ఈ రథసప్తమి వేడుకలు ప్రారంభమయ్యాయి. అయితే అర్ధరాత్రి నుంచి కూడా పోలీసులు అనేక ఆంక్షలు విధిస్తున్నారు. విఐపీలకే సేవలు చేస్తున్నారు తప్ప సామాన్య మానవుని మాత్రం, సామాన్య భక్తులు మాత్రం చాలా ఎక్కువ దూరం ప్రయాణించే విధంగా, ఎక్కువ దూరం క్యూ లైన్లో ఉండే విధంగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. దీనిపై ఇప్పటికే విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైతే దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నారో హిందూ సాంప్రదాయాన్ని పరిరక్షించడానికి వాళ్ళ ఆధీనంలో పోలీసులు పనిచేయాలి తప్ప పోలీసులు ఎప్పుడు కూడా ఈ దేవాదాయ శాఖ మీద పెత్తనం చలాయించే పరిస్థితి ఉండకూడదు అని చెప్పి ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. అదేవిధంగా ఏదైతే ఈవో శ్యామలాదేవిపై కూడా జిల్లా ఎస్పీ ఆమె ఆమె కార్యాలయానికి తాళాలు వేయడం జరిగింది. అయితే దీనిపై ఈవో చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది పోలీసుల తీరుపై. నా దేవాలయంలోకి వచ్చి నా కార్యాలయం తాళాలు వేయడానికి ఎవరు చేశారు, అర్జెంటుగా తాళాలు పగలగొట్టండి అని చెప్పి సిబ్బందిని ఆదేశించిన పరిస్థితి. అయితే పరిస్థితి చేతులు దాటిపోతుంది. ఇప్పటికే మీడియాను కూడా రాత్రి 12 నుంచి ఉదయం 4 వరకు కూడా ఆలయంలోనికి అనుమతించిన పరిస్థితి అయితే ఎక్కడా కనిపించలేదు. ఇప్పటికే జిల్లా మంత్రి, ఇతర అధికారులు కూడా ఎస్పీకి కొంతమేర సర్ది చెప్పడానికి ప్రయత్నించినప్పటికి కూడా తను అనుమతించిన పక్షంలో అనుమతించకపోవడంతో చాలా గందరగోళం పరిస్థితులు నెలకొంది. భక్తులు కూడా ఇదే ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుందన్న నేపథ్యంలో భక్తులు ఈ సంవత్సరం గణనీయంగా తగ్గిన పరిస్థితి. కేవలం ఇక్కడికి వస్తే గతంతో పోలిస్తే ఏర్పాట్లు ముందు వారం రోజుల ముందునప్పటి నుంచే చేసినప్పటికి కూడా ఈ ఏర్పాట్లు చేయడంలో సామాన్యులకి ఎక్కడ కూడా పూల పళ్ళకి కనిపించలేదు. ఖచ్చితంగా సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుందని చెప్పి భక్తులు చాలామంది ఇప్పటికే తమ దర్శనాన్ని లేదంటే స్వామివారి దర్శనాన్ని చేయించుకోవడానికి ఇప్పటికే వాళ్ళు రాలేని పరిస్థితి. వచ్చే వారం ఆదివారం కానీ ఇంకో రోజు కానీ స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. కానీ ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొని ఈరోజు ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం అంత మంచిది కాదని చెప్పి చాలా మంది భక్తులు వెనక్కి తగ్గిన పరిస్థితి. గత ఏడాది మనం చూసుకున్నట్టయితే దాదాపు 1,75,000 మంది భక్తులు ఈ రథసప్తమి వేడుకలు హాజరయ్యారు. అయితే ఇప్పటి వరకు రాత్రి 12:30 నుంచి ఇప్పటి వరకు కానీ మనం చూసుకున్నట్టయితే కేవలం 25 నుంచి 30,000 మంది వరకు మాత్రమే ఇప్పటి వరకు భక్తులు స్వామివారి నిజరూప దర్శనం తిలకించిన పరిస్థితి. ఏదైతే దేశంలో ఎక్కడా లేని విధంగా నిత్య పూజలు అందుకుంటున్న ఏకైక దేవాలయం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ దేవాలయం. ఇక్కడ కానీ రథసప్తమి రోజున కానీ స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించకపోవడంతో పాటు సకల ఆయురారోగ్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలో అధిక సంఖ్యలో ఇక్కడ పాల్గొంటారు. అయితే భక్తులు, సామాన్య భక్తులకి ఇబ్బందులు కలిగించే విధంగా పోలీసులు వ్యవహరించడంతో భక్తులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. శ్రీను.